ఉదయాన్నే యోగా చేసి మెడిటేషన్ చేస్తే ఎంత హాయిగా ఉంటుంది. అస్సలు శబ్దమే ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఏమండి, కాఫీ తాగండి. ఏమిటి పోజు? మర్యాద. ఏమిటి రెస్పెక్టింగ్ అండి. నువ్వు రెస్పెక్టింగ్ ఇవ్వక్కర్లేదు గాని సౌండ్ చేయకుండా ఉంటే చాలు. తలుపు తోసుకుని రావాలి గాని బద్దలు కొట్టుకుని రాకూడదు. సరేనండి, కాఫీ తాగండి. కాఫీ తాగండి అనొచ్చుగా. ఇది బాగుంది. నేనేం చెప్పలేదుగా. సోకు. తప్పుకో. శాంతం. ఏమిట్రా ఇది? చంద్రముఖి, రజని, లక 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 మెల్లగా చెప్పు. లక 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 లక. శాంతం, ప్రశాంతం. గుడ్ మార్నింగ్ నాన్న. ఆహా, నువ్వు ఒక్కదానివే శబ్దం లేకుండా ప్రశాంతంగా గుడ్ మార్నింగ్ చెప్పావు. మరొక్కసారి చెప్పమ్మా. గుడ్ మార్నింగ్. థ్యాంక్స్. వెళ్ళు వెళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతుల్లో హింసిస్తున్నారు. ఏం చేద్దాం. సారీ అండి. సారీ చెప్తున్నా. నేను విషయం అడగనా? అడుగు శాంతం. శబ్దం చేయకుండా అడుగు, ప్రశాంతంగా అడుగు. అలాగేనండి. మీరు ఎప్పుడు ఇలాగే ఇంట్లో ఉండి శాంతం ప్రశాంతం శాంతం ప్రశాంతం అని జపం చేస్తూనే ఉండండి. పైన ఉన్న ఆ కుర్రాళ్ళు వడ్డీ డబ్బులు నెల నెలకి ఎగ్గుడుతూనే ఉంటారు. వెళ్ళి ఆ డబ్బులు వసూలు చేసుకుని రండి హస్బెండ్. అలాగే శాంతం. అన్నయ్య అన్నయ్య, నువ్వు టీవీలో చూసిన అతని అడ్రస్ దొరికింది. అతని పేరు రాఘవ, వైజాగ్ లో ఉంటాడు. రాఘవ? అవునన్నయ్య. నేను వైజాగ్ వెళ్ళి అతనెవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేది తెలుసుకుని నీకు ఫోన్ చేస్తాను. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ తొందరగా రావమ్మ. హే బాడీ బిల్డర్, ఏంటి హడావుడి? తెలీదా నీకు? మా ఓడు అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి ఐ లవ్ యూ చెప్పబోతోంది. నువ్వు పెద్ద బీబీసీ న్యూస్ కదా, వెళ్ళి అందరికి చెప్పు. రాఘవ ప్రేమించిన అమ్మాయి వస్తుందంట. అవునా? రాఘవ ప్రేమించిన అమ్మాయి వస్తుందంట. అలాగా? ఏంటి? ఎవరు వస్తున్నారని వెల్కమ్ రాస్తున్నా? మీరందరూ వచ్చారుగా. అచ్చే, నాకు తెలుసు నీకు లవ్స్. బీబీసీ అంటే ఎందుకు చూస్తున్నావు? నీకు లవ్సేగా. అవును. సరే సరే, ఆ సంతోషంలో ఒక పాట పాడి డాన్స్ చేయొచ్చుగా. నో 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 నో, నా డ్రెస్ అంతా పాడైపోతుంది. ఆ అమ్మాయి వచ్చేటప్పటికి నేను గ్లామర్ గా ఉండాలి. అయ్య బాబా, ఏంటది? ఒక పాట పాడవా? పాడనురా. చిరు పాట పాడమ్మా. వీడికి కూడా నా వీక్నెస్ తెలిసిపోయింది. సరే, మనం ప్రాక్టీస్ చేయడానికి ఎంత పెద్ద ప్లేసో. తొందరగా కానీ రాఘవ, నేను మళ్ళీ మీటింగ్ వెళ్ళాలి. మీటింగ్? ఏం మీటింగ్? యోగా మీటింగ్. బామ్మగారు ఇటండి. రే, శృతి ఇంకా రాలేదురా. వస్తుంది లేరా, పర్లేదు, మీరు కట్ చేయండి. ఆహా, రాఘవ నీ డాన్స్ స్కూల్ సక్సెస్. ఎలాగా? ఓపెనింగ్ ఊపేట. పిల్లలు డాన్స్ చేస్తారు, ఒకసారి చూడండి. అలాగే. రెడీయా? రెడీ. ఒక నిమిషం. వెరీ గుడ్ రా, బ్రహ్మాండంగా చేశారు. హాయ్ రాఘవ. సారీ సారీ సారీ, ట్రాఫిక్ లో కొంచెం లేట్ అయింది. డాన్స్ క్లాస్ చాలా బాగుంది. ఎగ్జామ్స్ తర్వాత నేను కూడా డెఫినెట్ గా వస్తాను. వస్తారా? నిజంగా వస్తారా? వస్తారు. వదిలేయ్. సరే, చిన్న గిఫ్ట్. నాకు టైం అయింది, నేను వెళ్తున్నాను. రాఘవ, ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు. బాయ్. అయ్యో అయ్యో. సైలెన్స్. మెడిటేషన్ చేస్తున్నప్పుడు శబ్దం చేస్తారే. అమ్మా, ఎన్నాళ్ళు ఇలా భయపడి చావాలి? ఈ రోజు నుంచి ఎవరు భయపడక్కర్లేదు. దీనికి ఐడియా నేను చెప్తాను. నా బంగారం, ఇంత మంచి ఐడియా ఇంత లేట్ గా చెప్పావండి. ఆపరేషన్ రెడీ రా. ఎక్స్క్యూజ్ మీ.
డార్లింగ్. ముందు శాంతి చిన్నపిల్లలాగా కిసగితలు పెడుతున్నావు. పదండి, పదండి. నాన్నకి చెవులు పోయా. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, నా సేఫ్టీలో నేనున్నాను. హే, సే, కోరుకున్నది సాధించే హడియో సాంబా. రండ్రా. టీవీలోని డాన్స్ చూసానన్నా, ఆ. సూపర్ బాగుందా? అదిరింది. మీ ఫ్రెండ్స్ అందరూ చూసారా? అందరూ చూసారన్నా. వాళ్ళందరికీ ఓ మాట చెప్పు. ఏంటన్నా? ఏయ్, పిల్లలు అంకుల్ మీ టీవీలో చేసిన డాన్స్ చాలా బాగుంది. చాలా బాగుందని చెప్పినట్టే చేసావు. సరే, నువ్వు చెప్పినట్టు చేశాను. అంకుల్ నేను చిరంజీవి లాగా ఉన్నానా? నెక్స్ట్ నువ్వేరా మెగాస్టార్. రాఘవా, అదిరిపోయింది. నీ డాన్స్ చూసి నాకే ఏదో అయ్యింది. ఇదే నేను ఆంధ్రాలో పుట్టాను కాబట్టి షేకేన్తో సరిపెట్టాను. నేను గనక అమెరికాలో పుట్టుంటే ఇంగ్లీష్ కి అందుకే నువ్వు అమలాపురంలో పుట్టావు. నువ్వు సిగ్గుపడతావేమో రాఘవా? నేను సిగ్గుపడాలి గారు. శాంతం, ప్రశాంతం. రాఘవా, నువ్వు వెళ్ళి ఫైనల్స్ చూసుకో, నేను వెళ్ళి కొంచెం యోగా చేసుకోవాలి. నాకు టెన్షన్ ఎక్కువగా ఉంది. దేవుడా 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 దేవుడా. సార్. ఓ రాఘవా, మీరా? రండి రండి సార్, ఏంటి సార్? రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. సార్, ఎందుకు సార్ మాకు భోజనం పెడుతున్నారు? ఫస్ట్ ఫోన్ చేయండి, తర్వాత మాట్లాడుకుందాం. ఏంట్రా ఏం తిడతాడు కొడతాడు అనుకుంటే ఇలా భోజనం పెడతాడు. భోజనం పెట్టి మరీ కొడతాడేమో. నైట్ కూడా భోంచలేదు. ఓ 2 డేస్కి కుమ్మేయండి. గుడ్డికి లడ్డుకి తేడా లేకుండా తింటున్నారు. తినండి తినండి. అబ్బా, భోజనం చాలా బాగుంది సార్. చాలా సంతోషం. సార్, ఇప్పటికైనా చెప్పండి సార్, ఏంటి సార్ ఈ రోజు విశేషం? ఈ రోజు మా నాన్నగారి తద్దినం. నాన్నగారు తద్దినం? ఏటా 5 అడుక్కునే వాళ్ళకి అన్నం పెడతాం. ఈ రోజు పొద్దుటి నుంచి ఒక్కరూ కనిపించలేదు. చాలా టెన్షన్ పడిపోయాం. సమయానికి మీరు వచ్చారు. శాంత, కిళ్ళీలు తీసుకురా. ఏ ఊర్లో అడుక్కు తినే వాళ్ళకి కిల్లీలు ఇస్తారు? మా నాన్నగారికి కిళ్ళీలంటే చాలా ఇష్టం బాబు. సార్, మీ నాన్నగారికి కోట అంటే ఇష్టం లేదా? ఎంతో ఇష్టం. అందుకే అది నేనుంచుకున్నా. మెడిటేషన్ ముందా, మెడిటేషన్ తర్వాత? మెడిటేషన్ తర్వాత. మెడిటేషన్ మెడిటేషన్ అని తర్వాత ముందు వడ్డీ డబ్బులు అడుగో. శాంతం, కాస్త వడ్డీ డబ్బులు తీసుకొచ్చానమ్మా. ఇస్తారా? అనవసరంగా టెన్షన్ పడ్డాం. చూసావా వీళ్ళెంత మంచి వాళ్ళు. చిన్నది చేసి పెద్దది అడుగుదాం. పెద్దదే. సార్, కింద షెడ్ ఖాళీగా ఉంది కదా, అది క్లీన్ చేసి డాన్స్ స్కూల్ పెట్టుకుందాం. వద్దు, ఇప్పుడు నువ్వు చేస్తున్న గొడవగా నాకు చెవుల్లోంచి రక్తం వస్తుంది. పైగా డాన్స్ ఒకటా? వద్దు సార్, మీరే ఎలాగైనా మాకు హెల్ప్ చేయాలి. అది నా ఒక్కటి కాదయ్యా, ఫ్లాష్ లో మిగతా వాళ్ళు పిచ్చు, అప్పుడు చూస్తాను. పద, సార్. పద, 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 పదవయ్యా, పద, 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 రండి, పద, పద, ఓ. రేయ్, అందరూ కోట్ సూట్ వేసుకొని వస్తారను, ఒక్కరు కూడా కోట్ సూట్ వేసుకొని రాలేదు. నేను జోకర్ లా ఉన్నా. నువ్వు డిఫరెంట్ గా తెలియాలి. అవును, అందుకే చేసాం. ఓ, స్నేహం అంటే హీతేరా. ఎందుకు లేట్? కోటు కోట. ఆటో కొంచెం లేట్ అయింది. సరే కూర్చో. అచ్చో హీరోలా ఉన్నావు. మీరు ఒప్పుకుంటే హీరో, లేకపోతే జీరో. ఏమన్నావు? ఏం లేదండి, ఫస్ట్ టైం వేసుకున్నాను. డ్రెస్ బాగుందా? చాలా బాగుంది. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్ అండి. ఎక్స్క్యూజ్ మీ. రేయ్, చూసారా మొన్న మనల్ని కొట్టాడే వాడు సూపర్ ఫిగర్ తో వచ్చాడ్రా. దొరికాడ్రా. రే, మొన్న వాడి స్ప్రింగ్ లాగా వంగి వంగి కొట్టింది అప్పుడే మర్చిపోయావా? రేయ్, అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అమ్మాయితో వచ్చినప్పుడు కొట్టడరా, ఎందుకంటే అమ్మాయి రౌడీ అనుకుని వెళ్ళిపోద్దన్న భయం. కరెక్ట్ గా దొరికాడు. రండి. ఎరా, వీళ్ళు ఇక్కడికి వచ్చారేంటి? అన్నా, మీరు ఫైట్ చేయడానికి వచ్చారు, అర్థమైంది. ఇప్పుడు వద్దన్నా, తర్వాత మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. అక్కడికి వస్తే నువ్వు కొడతావు కదా, అందుకే మేము ఇక్కడికి వచ్చాం. అందరూ కూర్చోండి. కూర్చో కూర్చో.
మిమ్మల్ని ఎవరిని ఏమి చెయ్యం. వీడిని మాత్రం కూర్చోండి రా. రేయ్ మన రాగుని కొడుతున్నారా? వెళ్ళి కాపాడు. ట్యూబ్లైట్ కూర్చో. వాళ్ళని దెబ్బలు కొడుతుంటే మీరు ఒక్క దెబ్బ కూడా కొట్టలేరా? ఆ అమ్మాయితో వస్తే ఏం కొడతామండి? ఏంట్రా ఇప్పుడు కొట్టలేవా? ఆ రోజు తెగరెచ్చిపోయావు. డాన్స్ దెబ్బ ఫైట్ రావా? వాళ్ళని దెబ్బలు కొడుతుంటే నువ్వు ఒక్క దెబ్బ కొట్టలేవా? ఏంటి? ఒక్క దెబ్బ కూడా కొట్టలేవా? కొడితే మీకు ఇష్టమా? ఆ, ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. మీకు డాన్స్ అంటే ఇష్టం కదా? డాన్స్ ఫైట్ రెండు కలిపి కొడతా. అక్కడికి వెళ్ళి కూర్చొని కూల్ డ్రింక్ తాగండి. అన్నా మీరెందుకు ఆపారు? స్టార్ట్ చేయండి. రేయ్ రండ్రా. అన్నా ఒక్క నిమిషం అన్నా. మొన్నేమో నేను మిమ్మల్ని కొట్టాను, ఈ రోజేమో మీరు నన్ను కొట్టారు. మీరు నన్ను కొట్టడం, నేను మిమ్మల్ని కొట్టడం, కొట్టుకోవడమే జీవితం కాదు. ఒక మంచి మాట చెప్తా, మనం అందరం ఫ్రెండ్స్ అయిపోదాం. లేదంటే కరెక్ట్ గా చెప్పావు. అది చెప్దామని పరిగెట్టుకుంటూ వచ్చావు. అవును పదరా. ఏయ్, రేయ్, లేరా, లే, పదండ్రా. చాలా బాగా చేసావు. సూపర్. కూర్చో. నువ్వు డాన్స్ బాగా చేస్తావు అనుకున్నాను. ఫైట్స్ బాగా చేసావు. థ్యాంక్స్ అండి. ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్. సెల్ ఏమంటే గిఫ్ట్లు ఏమి వద్దండి నాకు. నీతో మాట్లాడాలంటే నీకు ఫోన్ లేదు, అందుకే నీకోసం సెల్ ఫోన్ తీసుకొచ్చాను. వద్దండి. నేనిచ్చినా తీసుకోవా? వద్దండి ప్లీజ్ తీసుకో. మరీ మొహమాట పెట్టేస్తున్నారు. అవును, నాకేదో చెప్పాలన్నావు. అదండి చెప్పు. అది నేను మంచిది తాగుతాను. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్తానండి. చెప్పు. అది నేను ఏంటి? ఈరోజు ఏం వారం అండి? బుధవారం. నాకు గురువారం సెంటిమెంట్ అండి. రేపు వచ్చి చెప్తానండి. సరే, వస్తానండి. బాయ్ రాఘవా. Bye. See you soon. See you. I miss you. బాయ్ రాఘవా. వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఆపు. అయినా ఇదేం బాలేదు. నా డ్రెస్సా? నువ్వు చేసేదేం బాలేదు. ఏం చేశావు? నువ్వు వాడితో క్లోజ్ గా ఉంటే నాకు ఇక్కడ ఏదో అవుతుంది. ఏమవుతుంది? ఏదో అవుతుంది. నాకు నచ్చలేదు.
ఎందుకు నచ్చలేదు? నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? కారణం చెప్పాలి కదా. ఎందుకంటే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. లవ్ చేస్తున్నావా? ఆ, ఆ? అబ్బో సిగ్గా. ఈ మాట నీతో చెప్పించాలని ఇన్ని డ్రామాలు ఆడాను. డ్రామా బాగుందా? చాలా బాగుంది.